సాధారణంగా గిరిజన ప్రజలు ప్రపంచంలో చాలా చోట్ల నివసిస్తుంటారు. వారిలో కొందరైతే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కొండల మీద, ఇంకొందరైతే ప్రపంచానికి దూరంగా ఉన్నటువంటి ఎక్కడో అడవుల్లోనూ నివసిస్తుంటారు. వీళ్ళకి బయట ప్రపంచం గురించి అస్సలేమీ తెలియదు. వీళ్ళందరి గురించి మనకు తెలిసిన విషయమే, కానీ ప్రపంచంతో సంబంధం లేకుండా, భూమి మీద కాకుండా ఓన్లీ సముద్రం మీద మాత్రమే జీవించే ఒక తెగ కూడా ఉంది. వీళ్ళెప్పుడూ సముద్రం మీద మాత్రమే జీవిస్తారు. ఆ సముద్రం నుండి బయట ప్రపంచానికి అస్సలు రారు. అయితే వీళ్ళ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బయట ప్రపంచం గురించి తెలియకున్నా ఓన్లీ సముద్రం మీద మాత్రమే జీవించే ఈ తెగ పేరేంటంటే బజావు తెగ. వీళ్ళు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తుంటారు. వీళ్ళని సముద్ర జిప్సీలు అంటే సముద్ర సంచార జాతులను కూడా పిలుస్తుంటారు. ఈ గిరిజన ప్రజలకు జీవనోపాధి, నివాసం అన్నీ కూడా సముద్రమే. వీళ్ళెప్పుడూ కూడా భూమిపైకి రారు. అయితే వీళ్ళు నివసించడానికి ఇల్లు కూడా సముద్రం మీదనే కట్టుకుంటారు, లేదంటే వాళ్ళు ఉపయోగిస్తున్న పడవలనే ఇల్లుగా మార్చుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైనా అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పట్టుకున్న చేపలను విక్రయించడానికి సముద్రం ఒడ్డుకి వెళ్తారు, లేదంటే వాళ్ళ జీవితం మొత్తం సముద్రం మీదే గడుపుతారు. సముద్రం మీదే నివసించినప్పటికీ వాళ్ళెప్పుడూ కూడా ఒక చోట ఉండరు. వీళ్ళు సముద్రంలో చాలా బాగా ఈదుతారు. వారి జీవితంలో ఎక్కువ భాగం సముద్రంలోనే ఉండటం వలన ఈ ప్రజలందరూ కూడా అసాధారణమైనటువంటి ఈత నైపుణ్యాలను కలిగి ఉంటారు. వీళ్ళు సముద్రంలో చాలా లోతు వరకు వెళ్తారు. అదేవిధంగా ఎక్కువసేపు శ్వాస తీసుకోకుండా కూడా ఉండగలరు. ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా వాళ్ళు సముద్రంలోకి డైవ్ చేసి 5 నుంచి 13 నిమిషాల వరకు తమ శ్వాసను బిగపట్టి ఉండగలరు. అందుకే వీళ్ళని నీటి ప్రజలను కూడా పిలుస్తారు. యాక్చువల్గా మనం ఈదేటప్పుడు నీటి అడుగున ఎక్కువసేపు శ్వాసను బిగపట్టి ఉండేటందుకు మనకు సహాయపడే ప్లేహం అనేది సాధారణ వ్యక్తుల కంటే వీరికి కొంచెం పెద్దదిగా ఉంటుందని ఒక మెడికల్ రీసెర్చ్లో కూడా తేలింది. ఈ బజావు ప్రజలు సముద్రంలో 30 మీటర్ల లోతులో కూడా ఈటెలను ఉపయోగించి చేపలు, ఆక్టోపస్ వంటి సముద్ర జీవులను కూడా వేటాడతారు. అందుకే ఈ తెగ చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం, డైవ్ చేయడం అన్నీ నేర్చుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ బజావు తెగలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది ముస్లింలు. వాళ్ళ పూర్వీకులు కూడా మలేషియా, బ్రూనై సముద్ర ప్రాంతాలకు ప్రయాణించినప్పటి నుంచి వారు తరతరాలుగా ఈ మతాన్ని నేర్చుకుంటూ ఆచరిస్తూ వస్తున్నారు. ఈ బజావు తెగలో దాదాపుగా 95% వరకు ముస్లింలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా కొన్ని నమ్మకాలను, ఆచార సంప్రదాయాలను వదిలిపెట్టలేదు. ఈ సముద్రంలో పుట్టి పెరిగిన ఈ తెగకు విద్య గురించి పెద్దగా పట్టింపు లేదు. అందుకే వీళ్ళెవరికీ కూడా చదువు పెద్దగా రాదు. పైగా వీరిలో చాలామందికి వాళ్ళ వయసు ఎంతో కూడా తెలియదు. అన్నింటికంటే విచారకరమైన విషయం ఏంటంటే ఈ గిరిజన ప్రజలను ఏ దేశం కూడా తమ ప్రజలుగా గుర్తించకపోవడం చాలా బాధాకరం. అందుకే వీళ్ళు ఎక్కువగా సముద్రం మీద మాత్రమే జీవిస్తారు. సో ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.